श्रीमहागणाधिपतये नमः। सर्वबाधाविनिर्मुक्तो धनधान्यसुतान्वितः मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः। మనం సర్వకాల సర్వావస్థలయందు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఈ ఒక్క విధానాన్ని కనుక మనం అనుసరించినట్లయితే పూర్వం మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉన్నదో సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః అని అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి పూర్తిగా కూడా బయటపడేటువంటి మహత్తరమైనటువంటి వైదిక క్రతువు అనేది ఏదైనా ఉన్నది అంటే అది ఇప్పుడు మనం పైన చూపిస్తున్నాం చూశారా. ఆ విధానంగా సర్వతో భద్రమండలాన్ని ఏర్పాటు చేసి శివలింగము, శ్రీచక్రము, సర్వతో భద్రమండలం ఈ మూడిట్లని కూడా ఒకదాని వెంట ఒకటి ఉంచి ఆ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, చండీ పరాభట్టారిక దేవత అయినటువంటి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేసినట్లయితే మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నిట్ల నుంచి కూడా పూర్తిగా అమ్మవారు మనల్ని బయటకు తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పుడైనా మనం చేయవచ్చు ఇటువంటిది. కానీ విశేషం అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులలో కనుక చేసినట్లయితే 1,000,000 రెట్లు ఫలితం మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. అటువంటిది ఎప్పుడు ఉన్నది అని అంటే మనకు ఆ ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహముతో ఈ నెల 13వ తారీఖు అష్టమి మంగళవారము, అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు సోమవతి అమావాస్య, ఈ 2 రోజులు కూడా మానవ జీవిత మహేతిహాసములో మనం అనుకోకుండానో తప్పనిసరి చేసినటువంటి దోషాల నుండి పాపాల నుండి పరిపూర్ణంగా బయటికి వచ్చి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి అద్భుతమైనటువంటి పర్వదినములు ఈ 2 కూడా. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాళ్ళకి సెలవు దొరికినా దొరక్కపోయినా సెలవు పెట్టుకునే ప్రయత్నం చేసి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోగలిగితే సర్వబాధా వినిర్ముక్తః అన్ని రకాల బాధల నుండి మనల్ని బయటపడేస్తుంది. అంతయే కాకుండా సర్వబాధా వినిర్ముక్తః ధనధాన్యసుతాన్వితః ధనధాన్యాలు సమృద్ధిగా ఇవ్వటమే కాకుండా సుతాన్వితః చక్కటి సంతానాన్ని ఇస్తుంది. మనుష్య మత్ప్రసాదేన ఒక జీవితంలో మనిషి ఏం కోరుకుంటాడు, భవిష్యత్తు అనేటువంటిది సంశయం అనేటువంటిది లేకుండా సుఖవంతమైన జీవితాన్ని కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా మనుష్య మత్ప్రసాదేన అమ్మవారు ఆవిడ నుంచి ఇచ్చేటువంటి ప్రసాదము ఏమిటి అని అనగా భవిష్యతి న సంశయః భవిష్యత్తు గురించి మీరు ఎటువంటి ఆలోచన దిగులు అనేటువంటిది లేకుండా సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందే రకంగా అమ్మవారు ఆ ఒక్క ప్రసాదాన్ని అనుగ్రహంగా అందజేస్తుంది. అంత అద్భుతమైనటువంటిది శ్రీచక్ర నవావరణార్చన. అందులో మనం నిత్యం వింటూ ఉంటాము, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, కొన్ని మనం చూడలేము. ఆ శ్రీచక్ర నవావరణార్చనలో విశేషంగా ఆ నవావరణార్చన అధిష్టాన దేవతలతో పాటుగా మనకు 18 అష్టాదశ శక్తి పీఠాలు కొలువై ఉన్నాయి. ఆ అష్టాదశ శక్తి పీఠాలు 18 దేవతలని కూడా ఆవాహన చేయటం జరుగుతుంది. అలాగే అందులో సప్త మాతృకలు అనేటువంటి అమ్మవార్లను కూడా ఆవాహన చేయటం జరుగుతుంది. నవదుర్గలు, అష్టలక్ష్ములు, దశమహావిద్యాధిదేవతలు. ఈ దశమహావిద్యాధిదేవతలు అనగా మనకు కొంతమంది మాత్రమే తెలుసు. ప్రత్యంగిర అమ్మవారు, చిన్నమస్త అమ్మవారు, తారాదేవి, ఇలా కొంతమంది మాత్రమే మనకు తెలుసు. అందులో చెప్పబడిన రీతిలో
దశమహావిద్యాధి దేవతల్ని కూడా పూర్తిగా మనం ఆరాధన చేయటం జరుగుతుంది. అందున అనంతరం మనకు 64 ఉపచారాలు చెప్పబడి ఉన్నాయి. షోడశోపచారాలు మాత్రమే మనందరికీ కూడా తెలిసినటువంటివి. 64 ఉపచారాలు ఉంటాయి. అలానే చతుషష్ఠి యోగిని దేవతలు, ఆ చతుషష్ఠి యోగిని దేవతలను కూడా ఆవాహన చేసి ఆరాధన చేసి ఈ ఒక్క చతుషష్ఠి ఉపచారాలతో 40 రకాల పైచిలకు ఉండేటువంటి సుగంధ పరిమళ ద్రవ్యములతో అమ్మవారిని మనం విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే ఆవిడ నుంచి మనం పొందేటువంటిది సామాన్యమైనటువంటి విశేషం, సామాన్యమైనటువంటి స్థితి అయితే కాదు. మనం లెక్క పెట్టలేము. అసంఖ్యాకంగా మనకు అమ్మవారు అనుగ్రహ ఫలాల్ని అందజేస్తారు. అంత విశేషమైనటువంటిది. ఆ రోజునాడు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లల్లో, ఇంట్లో అంటే ఈ భద్రమండలం అవన్నీ వేసుకోవటం కష్టం, అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోండి. ఎక్కడైనా దేవాలయాల్లో కనుకైతే ఇవన్నీ మనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి చాలా చక్కటి శ్లోకం, ఆ శ్లోకం అనేటువంటిది మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి చదువుకున్నట్లయితే అమ్మవారి రూపాన్ని కూడా మనం చూడగలుగుతాం. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవీ లోకజననీ క్షీరసాగరకన్యకా శంఖో లక్ష్మీ పతే పాంచ జన్యశ్చక్రం సుదర్శనం అనేటువంటి ఒక శ్లోకంతో అమ్మవారిని ఆరాధన చేసుకొని విప్ప పువ్వు, తేనె, బెల్లమన్నం అనగా గుడాన్నం ఇది నైవేద్యం పెట్టేటువంటి ప్రయత్నం చెయ్యండి. ఆ అమ్మవారు అనేటువంటిది అన్ని రూపాలలో ఇంట్లో సంచరిస్తూ ఇంట్లో కొలువై ఉండి మన ఇంటిని మనల్ని చక్కగా వజ్ర కవచము వలె అమ్మవారు కాపాడుతుంది. అమ్మా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుందమ్మ. ఆ పిలిచే పిలుపుని బట్టి ఏదైనా విధానం నడుస్తూ ఉంటుంది. మనం పిలిచేటువంటి దాంట్లో ఆర్తి, దానికి ఒక శ్లోకం కూడా ఉంది. శరణాగత దీనార్త, అమ్మా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నిన్ను నేను శరణు వేడుతున్నాను. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి, అన్ని రకములైనటువంటి ఆర్తులని హరించేటువంటి ఓ దేవి నారాయణి నీకు నమస్కారం చేస్తున్నాను, నమోస్తుతే అనుకుంటూ అమ్మవారిని కనుక మనం నమస్కారం చేసుకున్నట్లయితే ఆవిడ నుంచి వచ్చేటువంటి ఒక్క శక్తి, అనుగ్రహ ఫలాలు అంతా ఇంతా కాదు. అది మనం అనుభవిస్తే మాత్రమే దాని యొక్క విధానం మనకు తెలుస్తుంది. అనుభవించకుండా విన్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇటువంటి మహత్తరమైనటువంటి క్రతువుని మనం మహాక్షేత్రమైనటువంటి అరుణాచల క్షేత్రమునందు ఈ నెల 13వ తారీఖు రోజు నాడు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా విశేషంగా నిర్వహించుచున్నాము. భక్తులందరూ కూడా అది గమనించి ప్రత్యక్ష పరోక్షములుగా అందులో పాల్గొని అమ్మవారి యొక్క అశేషమైన అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.